బలమైన దుర్గము. దేవుడికి మనకి మధ్యలో అడ్డుగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు మన మనవిని ఆలకించలేకపోతూ ఉన్నాడు. బయటికి చూడటానికి పరిశుద్ధుల్లాగా ఉన్నారు, కానీ కిందన ఏముండిపోయిందంటే చేదైన వేరు. దేవుని ప్రవక్తగా ఆయన సేవకున్న మీతో చెప్తున్నాను, వినండి. మీ దగ్గర లేని దాని గురించి ఆలోచించకండి. దేవుడు మీకు ఇచ్చిన దానిని మీరు వాడుకోండి. దేవుడు మిమ్మల్ని ఘనపరచబోతా ఉన్నాడు. సంఘంలో ఏకాత్మ పని చేయాలి. ఏ ఆత్మ చెప్పండి అమ్మా, ఏ ఆత్మ? ఏక మనస్సు, అందరి హృదయాలు. సేవకుడు దైవిక ఇదిగో ఆలోచనతో ఉపవాస ప్రార్థనలు పెట్టాడు. యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నటువంటి యోనా పారిపోతున్నాడు. సేవ చేయనటువంటి వాడే పారిపోతాడు. దేవుని ఉద్దేశము నెరవేర్చనటువంటి వాడే పారిపోతాడు. దేవుని చిత్తమును జరిగించినటువంటి వాడే ఆయన సన్నిధిలో నుండి పారిపోతాడు. నా ప్రభు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచి, నిన్ను ఆశ్రయముగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ యొక్క స్వాధీనములో కూడా కొందరికి నీవు ఆశ్రయముగా మారబోతున్నావు. హల్లెలూయా. తోట ఎప్పుడు రియలైజేషన్ అవుతుంది, పశ్చాత్తాపం ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు దేవునికి లోబడుతుంది, విధేయత చూపుతుందంటే తోటమాలికి లోబడిన వాడు ఆ తోటమాలి యజమానునికి లోబడతాడు. తోటమాలి మాట విన్నవాడు ఆ యజమానుడికి విధేయత చూపుతాడు.